నమస్తే సార్. ఏపీ లిక్కర్ స్కామ్‌కి సంబంధించి సిట్ అధికారులందరూ కూడా వాస్తవాలను ఒక్కొక్కటిగా బయటకు తీస్తూ ఉన్నారు. మరి ఇప్పటివరకు ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితుల మీద కానీ, ఇక ముందు అరెస్ట్ కాబోయే నిందితుల మీద కానీ ఈ లిక్కర్ స్కామ్‌కి సంబంధించి ఎలాంటి సెక్షన్లు పెట్టే అవకాశం ఉంది? నిజంగా ఈ లిక్కర్ స్కామ్ కనుక ప్రూవ్ అయితే వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉందంటారు? ఇక్కడ సెక్షన్స్లో వచ్చేసే వరకు 409 అది ఎక్కువ ప్రభావితం అవుతుంది. 7 సంవత్సరాలు లేదా అంతకు మించి లైఫ్ పడే అవకాశం కూడా ఆ సెక్షన్ ప్రకారంగా ఉంది. 409 రెండోది 384 మిగతాయి కూడా 5 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకే శిక్షలు పడే సెక్షన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇవి సెక్షన్ 7, సెక్షన్ 7A, సెక్షన్ 8, సెక్షన్ 9, సెక్షన్ 12, సెక్షన్ 13(1), సెక్షన్ 13(1)B, సెక్షన్ 13(2) ఆఫ్ ది ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988. దీని ప్రకారంగా 5 years 3 yearsకి శిక్షకు గురి అయ్యాయి ఉన్నట్లయితే సెక్షన్ 201, 384, 409, 420, 120B, రెడ్ విత్ 34 వీటిల్లో కొన్ని సెక్షన్లు 5 years వరకు పడే అవకాశం ఉంటే వాటిలో మేజర్గా 406లో అప్ టు 7 years పాటు, ఇంకా మేజర్ అయితే లైఫ్ కూడా పడే అవకాశం ఉంటుంది. ఇది మోనటరీ ట్రాన్సాక్షన్ కనుక ఒక పబ్లిక్ సర్వెంట్ చేసినటువంటి మోసపూరితమైనటువంటి ఇలాంటి కేసుల్లో ఆ సిచ్యువేషన్, దాని ప్రభావం, దాని తీవ్రత ప్రకారం ఉంటుంది. ఇప్పటికే 3,500 కోట్ల పైన ఇప్పటికి వాళ్ళు చెప్తుంది 60 కోట్ల పైన సీజ్ చేశామని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి కాదు ఇది 1,00,000 కోట్ల పైన ఉంటుందంటున్నారు. ఏదైనా నేర తీవ్రత ఎక్కువగా ఉంది కనుక అదే సెక్షన్ 409 అప్లికబుల్ అయితే ఇలాంటి కేసుల్లో, తీవ్ర ప్రభావితమైనటువంటి కేసుల్లో, తీవ్ర నేరాపర రూపంలో ఉన్నటువంటి కేసుల్లో, ఒక పబ్లిక్ సర్వెంట్ చేసినటువంటి కేసుల్లో శిక్ష లైఫ్ దాకా పడినా ఆశ్చర్యం లేదు. అంటే సార్, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, కూటమి నాయకులు కానీ ఎన్నోసార్లు ఈ మద్యం పాలసీల మీద ఎన్నోసార్లు గలమెత్తిన పరిస్థితి. అప్పుడు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్పందించలేదు. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి, ఈరోజు మాజీ ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఆయన స్పందిస్తా ఉన్న పరిస్థితి. అంటే ఇది కేవలం రాజకీయ కుట్ర అని, మేము ఏదైతే మద్యం పాలసీలని మార్చి మద్యపానం నిషేధం పూర్తిగా చేస్తామని మేము వచ్చిన వాళ్ళం, మేము ఎందుకు స్కామ్ చేస్తామని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని ఎలా చూడొచ్చు సార్? అసలు మనం మీకు ఒక వైపున చూస్తే ఒక క్రెడిబిలిటీ ఉందా లేదా, ఆ వ్యక్తికి మాట్లాడే స్వభావం ఒక్కసారి చూసినట్లయితే 2024 ఎన్నికల్లో మేము రావటం అంటే పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో పూర్తి మద్యాన్ని నిషేధించిన తరువాత మాత్రమే ఒక ఓటు అడగటానికి వస్తామని చెప్పాడు. ఓటు అడగటానికి వస్తాము, పూర్తిగా పాక్షికంగా కూడా పూర్తిగా నిషేధించిన తర్వాత మాత్రమే ఓటు అడగటానికి వస్తాం తప్ప లేకపోతే రామని చెప్పి బల్ల గుద్దినట్టుగా అంత ధైర్యంగా చెప్పిన వ్యక్తి మరి వచ్చిన తర్వాత ఏం చేశారు? పాలసీ విధానాన్ని మార్చారు. రేట్లు పెంచడం వల్ల మద్యం తాగటం తగ్గుతుందని చెప్పి రేట్లు దారుణంగా పెంచారు. మరి దారుణమైన విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో నాణ్యత ప్రమాణము లేని మద్యం, ఇది వాస్తవం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో మద్యంలో క్వాలిటీ లేదని చెప్పి ఇంచుమించుగా పక్క రాష్ట్రం నుంచి, తెలంగాణ రాష్ట్రం నుంచి వాహనాల మీద తీసుకుని వస్తుంటే వాహనాలను ఆపి నిలుపుదల చేసి ఆ వాహనాలన్నీ ఒక్కసారి సీజ్ చేస్తుంటే తెలంగాణ ప్రాంతం నుంచి, పక్క రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్కి మద్యం వస్తుంది. ఎందుకు అంటే ఆంధ్రప్రదేశ్లో నాణ్యతా ప్రమాణములు లేని మద్యం అయినదని. అంటే మీలో క్రెడిబిలిటీ ఎక్కడ ఉంది? పాలసీ విధానాన్ని మార్చారా లేదా? పాలసీ విధానంలో పారదర్శకత ఉందా లేదా? పాలసీ విధానంలో మీకు సంబంధించిన డిస్టిలరీకి సప్లై ఉందా లేదా? మీకు సంబంధించిన డిస్టిలరీలో మ్యానుఫ్యాక్చరింగ్ ఉందా లేదా? ఆంధ్రప్రదేశ్లో ఈ విధమైనటువంటి డిజిటల్ పేమెంట్ మీరు స్వీకరించకపోవటం అనేది అనేక అనుమానాలు తావిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి
ఇవన్నీ పరిశోధించిన తర్వాత లోపల ఒక మనిషి బయట ఒక మనిషి చెప్పేది శ్రీరంగ నీతులు తర్వాత భాగం అనేది నేను చెప్పడం బాగుండదు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిర్ణయించవలసిందే. ఇది ఒక ప్రతిపక్ష నాయకుడిగా తన ఉనికిని తన చాటుకునే నెపం మీద ఇలా చేస్తున్నారు. బలమైనటువంటి షార్ట్షీట్ 305 పేజీల షార్ట్షీట్తో కూడినటువంటి వేశారు. ఇంకా విచారణ దశ ఉంది. ఇప్పటికే విచారణ దశలోనే సాక్షులను ప్రభావితం చేసే వ్యక్తులు వీళ్ళు, సాక్ష్యాలను తారుమారు చేసే వ్యక్తులు. వీరిని కూడా పోలీస్ కస్టడీగా అడిగితే పిటిషన్ వేయటం జరిగింది. పిటిషన్ మీద ఇంకా కూడా నిర్ణయం అయితే ఇవ్వకుండా రిమాండ్ అయితే ఇవ్వటం జరిగింది. తర్వాత దీని మీద మరికొన్ని అరెస్టులు జరిగే అవకాశాన్ని కొట్టిపాలేయలేం. దీని వెనుక జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అనేది ప్రధాన అభియోగం. మరికొన్ని రోజుల్లోనే దీని మీద వారిపై జగన్మోహన్ రెడ్డి గారిపై స్పష్టత ఈ కేసులో వచ్చే అవకాశం ఉంది. నాకు తెలిసినంత వరకు కూడా ఇలాంటి కేసుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభావితము లేకుండా, ఆయన కనుసన్నల్లో లేకుండా ఇలాంటి పాలసీ విధానాన్ని ఒక ముఖ్యమంత్రి స్థాయి లేకుండా జరుగుతుందని అనుకోవటానికి అవకాశమే లేదు.